హలో గాయ్స్, వెల్కమ్ టు మిసెస్ పుష్ప కట్టెల ఛానల్. అండ్ ఇవాళ ఈ వీడియోలో మనం హోమ్ బేకరీ బిజినెస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎపిసోడ్ 4 చూడబోతున్నాం. దేని గురించి అంటే ఫుల్ అండ్ ఫుల్ ఐసింగ్ గురించి. విఎన్ బేకర్స్ అనే ఐడి నుంచి ఒక సిస్టర్ ఇలా కమెంట్ చేశారు. అదేంటంటే, హలో సిస్టర్, కేక్ ఐసింగ్ పైపింగ్ బ్యాగ్తో చేయడం ఈజీయా ఆర్ డైరెక్ట్గా స్పాచులాతో వేసి చేసుకోవడం బెస్టా అని అడిగారు. థ్యాంక్ యూ సిస్టర్ కమెంట్ చేసినందుకు. బేసిక్గా ఐసింగ్ అనేది 2 టైప్స్లో చేస్తారు. ఒకటి వచ్చేసి అందులో పైపింగ్ బ్యాగ్తో చేయడం. మీరు ఇప్పుడే బిగినర్ అయి ఉంటే, ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయి ఉంటే, స్టార్టింగ్ కాబట్టి పైపింగ్ బ్యాగ్తోనే ట్రై చేయండి అని చెప్తాను. అదే ఈజియెస్ట్ మెథడ్. ఇంకా స్పాచులాతో ఫ్రీ హ్యాండ్లో చేయాలి అనుకుంటే అది కూడా చేయొచ్చు, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. అది మీరు నేర్చుకోవడానికి ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి కొంచెం ఈజీ అవుతుంది, కానీ ఇనిషియల్ స్టేజ్లో నేర్చుకునేటప్పుడు కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. సో స్పాచులాతో ఫస్ట్ వీడియోలో చూపించినట్టు ఫస్ట్ స్పాచులాతో కొంచెం కొంచెం క్రీమ్ లెవెల్గా అప్లై చేసుకుంటూ దాన్ని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవడం వచ్చి ప్రాక్టీస్ చేయాలి మీరు. పైపింగ్ బ్యాగ్ అయితే ప్రాక్టీస్ ఏం అవసరం లేదు. జస్ట్ పైపింగ్ బ్యాగ్ తోటి పట్టుకొని మీరు సర్కిల్ షేప్లో ఎడ్జెస్లో ఫస్ట్ వేసేసుకోండి. దాని తర్వాత మిడిల్లో జిగ్జాగ్ లైన్స్లో అలా అప్లై చేసేసుకోవచ్చు. సో ఈ 2 మెథడ్స్లో ఐసింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే అలా కాకుండా మీరు స్పాచులానే కొంచెం కొంచెం తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే కూడా మీరు ఒక ½ kg కేక్ అయితే ఒక స్కూప్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని పైన పెట్టేసుకొని దాన్ని ఈవెన్గా అటు ఇటు స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ఫ్లాట్ చేసుకోవాలన్నమాట. అలా కూడా చేసేసుకోవచ్చు, కొంచెం త్వరగా అయిపోతుంది. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఆ హ్యాండ్ టెక్నిక్ని ఫాలో అయ్యి ఐసింగ్ చేసేసుకోవడం బెటర్ అనమాట. సో బిగినర్స్ అయితే పైపింగ్ బ్యాగ్ యూజ్ చేయమని నేను రికమెండ్ చేస్తాను. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓకే, మరి నెక్స్ట్ కమెంట్ చూద్దాం. ఈ కమెంట్ కూడా విఎన్ బేకర్స్ ఐడి వాళ్ళే పెట్టాను అనమాట. థ్యాంక్ యూ సిస్టర్, నేను 2 టైప్స్లో చేశాను. స్పాచులాతో కొంచెం క్రీమ్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది తింటుంటే. పైపింగ్ బ్యాగ్తో ఐసింగ్ చేసిన కేక్ పర్ఫెక్ట్గా ఉంది అక్క, సెల్లింగ్ కోసం ఎలానే ఉండాలా అక్క అని అడుగున్నారు. ఎస్, అంటే స్పాచులాతో చేసినప్పుడు ఎందుకు మీకు క్రీమ్ ఎక్కువ అనిపిస్తుంది అంటే మీరు లెవెల్ చూసుకోవట్లేదు అనుకుంటా. అంటే లెవెల్ అంటే ఈక్వల్గా ఉండాలి, ప్రతి లేయర్లోనూ ఫ్రాస్టింగ్ అనేది ఈక్వల్గా ఉండాలి. అది స్పాంజ్కి ఈక్వల్గా ఉండకూడదు. స్పాంజ్ ఎక్కువ ఉండాలి, క్రీమ్ తక్కువ ఉండాలి, అలా చూసుకోవాలన్నమాట. మీరు ఒక స్కూప్ తీసుకుంటున్నారు అంటే అలాగే మీరు మెయింటైన్ చేసుకోవాలి రిమైనింగ్ లేయర్స్లో కూడా. అలాంటప్పుడు మీకు ఆ ఫీలింగ్ అనిపించదు. అండ్ ఇంకోటి వచ్చేసి పైపింగ్ బ్యాగ్తో చేసినప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అవును, ఎందుకంటే అది లెవెల్గా మీరు స్ప్రెడ్ చేస్తారు కాబట్టి అది కరెక్ట్గా ఉంటుంది, అలానే ఉండాలి. సో బేసిక్గా బ్రెడ్ అంటే స్పాంజ్ అనేది ఎక్కువ ఉండాలి, క్రీమ్ అనేది తక్కువ ఉండాలి. అలా ఉంటేనే కేక్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ కామెంట్ ఏం పెట్టారు అంటే సేమ్ ఐడి నుంచి వచ్చింది మనకి. ఇప్పుడు సిస్టర్, క్రీమ్లో ఐసింగ్ గడ్డలు లాంటివి పడ్డా క్రీమ్ హార్డ్ అవుతుందా అని అడుగున్నారు. సో క్రీమ్ హార్డ్ అవుతుందా అంటే విప్పింగ్ క్రీమ్ గురించి అనుకుంటా. విప్పింగ్ క్రీమ్ని మీరు మెల్టింగ్ స్టేజ్లోకి తీసుకొచ్చిన తర్వాతే యూస్ చేయాలి, అంటే బీట్ చేయాలి. విప్పింగ్ క్రీమ్గా ఉండాలన్నమాట. అంటే ఫ్రోజన్ కండిషన్లో ఉంటుంది, దాన్ని క్రీమ్ కండిషన్కి మీరు తీసుకొచ్చిన తర్వాత విప్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అలా కానప్పుడు మీకు త్వరగా గడ్డ గట్టిపోతుంది క్రీమ్, అంటే త్వరగా విప్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే క్రీమ్ వచ్చేసి ఎప్పుడు స్ప్రెడ్డింగ్ కన్సిస్టెన్సీలో ఉంటే టేస్ట్ బాగుంటుంది. అలా కాకుండా గడ్డగా హార్డ్గా అది అంటుకోదు, బ్రెడ్కి సరిగ్గా అంటుకోకపోతే దాని రీజన్ వచ్చేసి అదే అయి ఉంటుంది అనమాట. సో లిక్విడ్ ఫామ్కి తీసుకొచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. విప్పింగ్ క్రీమ్ అనేది బీట్ చేయడం స్టార్ట్ చేయండి. విప్పింగ్ క్రీమ్ ఎప్పుడూ కూడా మీరు లిక్విడ్ ఫామ్లో ఉండాలి, అది కూడా చిల్ కండిషన్లో ఉండాలి క్రీమ్. అప్పుడు బీట్ చేసుకుంటేనే మీకు కేక్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ. సో ఈ డౌట్స్ అన్నీ కూడా
చూసే మీ అందరికీ కూడా క్లారిఫై అయి ఉంటుంది అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు టాటా బాయ్.